మనతో పాటు కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ ఫౌండర్ మన చెన్నోజు శ్రీనివాసులు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రకమైనటువంటి దాడులు అంటే మతపరంగా జరిగేటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ విద్యార్థికి ఏదైనా సమస్య ఉంటే విద్యార్థి తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ పేరెంట్స్ కమిటీ ఉంటుంది, లేదంటే ఎస్ఎంసీ వాళ్ళు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు ఎవరినో ఒకరిని తీసుకొని వచ్చి వాళ్ళతో మాట్లాడచ్చు. కానీ డైరెక్ట్గా ఒకరోజు అందరూ అనుకుని ఒక 50 మందికి పైగా 100 మంది వరకు వచ్చారని చెప్పేసి విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళు అంటున్నారు. ఇంతమంది వచ్చి మాట్లాడడానికి వచ్చామని చెప్తున్నారు, కానీ దాడి జరిగింది. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మాట్లాడడానికి వచ్చేది అంటే పరిస్థితుల వల్ల దాడి జరిగింది అనుకోవచ్చా, లేదంటే ముందే దాడి జరగడం కోసమే ప్లాన్గా వచ్చారనుకోవచ్చా? అంటే సంఘటన జరిగిన ఒక 2 రోజుల తర్వాత దాడికి ఒక స్వాములు, గ్రామస్తులు, స్థానిక లీడర్లు, ఒక గుడి లాంటి గుడిగా భావించే ఒక బడి పైన ప్రధానోపాధ్యాయులు 60 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ దగ్గర ఉన్నాడు. అలాంటి వ్యక్తిపై ముకుమ్మడిగా ఒక 100 మంది దాడి చేసి బహిరంగంగా అవమానపరుస్తూ ఒక విద్యార్థితో కాళ్ళు మొక్కించడం అనేది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విషయం. ఈ తుక్కుగూడలో హై స్కూల్లో రాముల్ సార్ పైన జరిగినటువంటి దాడిని రాత్రి మా దృష్టికి వచ్చింది. మేము మా హైకోర్టు అడ్వకేటు పోలే విష్ణు, బహుజన సైన్యం బాలకృష్ణ గారు, మరో అడ్వకేట్ గారు చర్చించుకొని సత్వరమే మద్దతు తెలపడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ సార్ కూడా వచ్చి వెళ్ళారని తెలిసింది. ఏది ఏమైనా కుట్రపూరితంగా, ఇది ఒక నేరపూరితంగా, కక్షపూరితంగా ఒక దళితునిపై దాడి జరిగింది. ఒక రాముల్ సార్పై దాడి కాదు, సభ్య సమాజం మీద, ఉపాధ్యాయ వృత్తి మీద జరిగిన దాడి. ఇది పూర్తిగా భారత రాజ్యాంగం, అధికారాలు, హక్కుల మీద జరిగినటువంటి దాడి. దీన్ని స్థానిక పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ స్వయంగా వాళ్ళు వచ్చి రాముల్ సార్ తోటి మాట్లాడి సమస్యను తెలుసుకోవాలా. ఈమె సత్వరమే పోలీసు ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకొని దాడికి పాల్పడ్డ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము మా కార్పొరేట్ విద్యా నియంత్రణ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాముల్ సార్కైనా ఎవరికైనా ఉపాధ్యాయుల మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం.